నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా మనం ఒక పరమశివుని కథను తెలుసుకుందాం. పూర్వం ఒక కుష్ఠరోగి అడవిలో వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగాడు. అతనుకున్న కుష్టు వ్యాధితో చాలా బాధలు పడుతూ పరమేశ్వరుని వేడుకుంటూ ఆ చెట్టు కింద విశ్రమించాడు. అయితే ఎక్కడి నుండి వచ్చాడో ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు వచ్చి అతన్ని భుజం మీద వేసుకుని తన గుహకు తీసుకువెళ్ళిపోయాడు. గుహలో అతన్ని ఉంచి నేనిప్పుడే స్నానం చేసి వస్తాను. ఇన్నాళ్ళకి నాకు సరైన ఆహారం దొరికిందంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో గుహలోంచి మరో 99 మంది మనుషులు ఈ కుష్టు వ్యాధిగ్రస్తుని చూసి నువ్వు దొరికి మా ప్రాణాల మీదకి తీసుకొచ్చావని ఏడవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన ఆ కుష్టివాడు ఎందుకు మీరందరూ ఇంత బాధపడుతున్నారు అని అడిగితే ఈ రాక్షసుడు 100 మంది పూర్తయితే గాని తన ఆహారాన్ని స్వీకరించడు. నువ్వు ఈరోజు దొరకడం వల్ల వాడు అనుకున్న 100 మంది పూర్తయ్యారు. ఈరోజు ఈ రాక్షసుడు మనందరినీ చంపి తినడం ఖాయమని చెప్పారు. ఇంతలో ఆ కుష్టు వ్యాధిగ్రస్తుడు మీరలా అధైర్యపడకండి, మన్ని భగవంతుడు తప్పక రక్షిస్తాడని ఉన్న చోటనే కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ధ్యానం చేస్తున్న వ్యాధిగ్రస్తుడు ఆసువుగా పద్యాలు శ్లోకాలు చెప్పడం ఆరంభించాడు. కుమారస్వామిని ప్రార్థిస్తూ అక్కడికి రమ్మని వేడుకున్నాడు. గుహలో వాళ్ళందరూ కూడా స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టారు. కుమారస్వామి అక్కడ ప్రత్యక్షమయ్యారు. వ్యాధిగ్రస్తుడు గుహలోని వాళ్ళందరూ కూడా కుమారస్వామికి తమ బాధని విన్నవించుకున్నారు. ఇంతలో బ్రహ్మరాక్షసుడు వచ్చేటప్పటికి కుమారస్వామి వాళ్ళని రక్షించడానికి ఆ బ్రహ్మరాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని వధించారు. గుహలోని వాళ్ళందరూ చాలా సంతోషించి కుమారస్వామికి ప్రణామాలు చేసి కుమారస్వామిని అక్కడ ప్రత్యక్షం చేయించిన ఆ పుష్టి వ్యాధిగ్రస్తుడిని కూడా ప్రణామాలు చేశారు. అయితే వాళ్ళందరూ తమరెవరు, తమరికి అవస్థ ఏమిటని ప్రశ్నించారు. అప్పుడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు తన కథ ఇలా చెప్పనారంభించాడు. తన పేరు నక్కీరుడని, తను ఒక పండితుడనని తెలియజేశాడు. ఒకరోజు రాజుగారి ఆస్థానంలో కొలువుకు వెళ్ళి అక్కడ తన పాండిత్యాన్ని నిరూపించుకున్నారు నక్కీరుడు. అయితే రాజుగారి ఆస్థానంలో ఒక సరస్వతీ పీఠం ఉంది. ఎంతో గొప్ప పండితులైతే తప్ప ఆ ఆసనం మీద కూర్చోలేరు. అలాంటిది తన పాండిత్యాన్ని నిరూపించుకున్న నక్కీరుడికి ఆ ఆసనం మీద కూర్చునే అవకాశం దొరికింది. దానితోటి గర్వంతోటి విర్రవీగడం మొదలుపెట్టాడు నక్కీరుడు. అంతకుముందు ఆస్థానంలో ఉన్న పండితుడిని కూడా చులకన చేసి మాట్లాడడం, తనంత పండితుడు లేడని గర్వపడడం అతనికి మామూలుగా మారిపోయింది. ఎవరు ఆస్థానంలోకి వచ్చినా వాళ్ళని అవమానించి పంపేవాడు నక్కీరుడు. ఒకరోజు రాజుగారి ఆస్థానానికి ఒక కవి వచ్చారు. ఆయన ఒక శ్లోకాన్ని చెప్పి దానికి అర్థం వివరించారు. అది విన్న నకీరుడు చాలా ఆగ్రహానికి లోనై ఈ విధంగా చెప్పాడు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? జుట్టుకి సహజ సిద్ధమైన సువాసన గల స్త్రీలు ఇలాంటి ఒక పద్యం చెప్పడానికి నీకు సిగ్గు లేదా అని ఆ వచ్చిన పండితుడిని దూషించాడు. వెంటనే ఆ పండితుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నేను కూర్చిన పద్యాన్ని ఇలా అపహాస్యం చేస్తావు? పార్వతీదేవి శిరోజాలు సహజ సిద్ధమైన సువాసనలు కలిగి ఉంటాయి. నువ్వు ఈ విధంగా మాట్లాడి నా ఆగ్రహానికి గురయ్యావని చెప్పి నకీరుణ్ణి కుష్ఠరోగంతో బాధపడమని పరమేశ్వరుడు శపించాడు. వెంటనే నకీరుడు బాధపడి పశ్చాత్తాపంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. భక్త సులభుడైన ఈశ్వరుడు వెంటనే నకీరుణ్ణి క్షమించి నువ్వు ఎప్పుడైతే వారణాసిలో నా దివ్యమూర్తిని దర్శిస్తావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పి అంతర్ధానమయ్యారు. నక్కీరుడు ఆ కుష్టి వ్యాధితో బాధపడుతూ ఇలా అరణ్యం వెంట రావడం,
ఆ తర్వాత బ్రహ్మరాక్షసుడు పట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి. శాప వృత్తాంతాన్నంతా అక్కడున్న వారికి కుమారస్వామికి తెలియజేస్తాడు నకీరుడు. తన అహంకారమే తన్ని ఈ పరిస్థితి తీసుకువచ్చిందని చాలా బాధపడతాడు. తాను వారణాసికి చేరేలోగానే చనిపోతానేమోనని భయపడతాడు. తన శరీరం పూర్తిగా శిథిలమైపోయిందని, శరీర బాధను తాళలేకపోతున్నానని చాలా బాధపడతాడు నకీరుడు. అప్పుడు కుమారస్వామి నకీరుడితో ఈ విధంగా అన్నారు: "నువ్వు కాశీకి వెళ్ళవలసిన పని లేదు. ఇక్కడికి దగ్గరలో శ్రీకాళహస్తి ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు వాయులింగ రూపంలో ఉన్నారు. కాశీకి వెళితే ఎటువంటి ఫలితం దక్కుతుందో నువ్వు శ్రీకాళహస్తికి వెళ్ళినా అటువంటి ఫలితమే దక్కుతుందని చెప్పి నకీరుడిని శ్రీకాళహస్తికి చేరుస్తారు కుమారస్వామి. శ్రీకాళహస్తికి చేరిన నకీరుడు పరమేశ్వరుని దర్శించుకుని తన శాపం నుండి విముక్తి పొందుతాడు. వెనుకటి రూపం పొందుతాడు. అయితే పరమేశ్వరుడి దయ వల్ల తన అహంకార గర్వాన్ని విడిచిపెట్టి సాత్వికమైన జీవితం గడుపుతూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సుఖమయమైన జీవితాన్ని గడుపుతాడు నకీరుడు. విన్నారు కదండి. ఇలాంటి మంచి కథలు వినడానికి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.